అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఫలించిందిరా నా పోరాటం నా ఆరాటం. నాకు తెలియకుండా ఏం పోరాటం చేసినావు గంతగానం. లోకల్ బాడీ ఎన్నికలల్లా ఇప్పుడు గెలిచే సర్పంచ్లు నా ఫోటో పెట్టుకుంటారు కావచ్చు వాళ్ళ ఇళ్ళల్లా. వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకున్నాడేమో గాని ఇంటి ముంగటైతే మా పెట్టుకుంటారు. ఎక్కడైతే ఏంది నా ఫోటో పెట్టుకుంటా అయిపోయా. ఓసి పిచ్చి మొకమా, ఇంటి ముంగట పెట్టుకున్నాడంటే దిష్టి బొమ్మ అన్నట్లు. ఎంత మాట అన్నవురా. మరి నీ ఫోటో ఎందుకు పెట్టుకుంటారు చెప్పు. వాళ్ళు ఇన్నేళ్ళు ముగ్గురు పిల్లలు ఉన్నోళ్ళు సర్పంచ్ గా వార్డ్ మెంబర్ గా పోటీ చేసే పరిస్థితి ఉండేనా? లేదు. మరి దానికోసం కొట్లాడింది ఎవరు? ఈ బుజ్జమ్మ కాదా? సాల్లే నీ సక్కదనం. అది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఇప్పుడు సర్కారే ఎత్తేసింది. అందుకేనా నీ ఉకదంపుడు ముచ్చట్లు. ముగ్గురు వద్దు ఇద్దరే ముద్దు, చిన్న కుటుంబం చీకు చింతలేని కుటుంబం అని అప్పుడెప్పుడో సర్కారిచ్చిన ఆవాజ్ఞ ఆగబట్టింది తెలంగాణ సర్కారు. లోకల్ బాడీ ఎన్నికలల్లా ముగ్గురు పిల్లలున్నోళ్ళు పోటీ చేయొద్దనే రూల్ ను 31 ఏండ్ల కింద ఉమ్మడి రాష్ట్రంలో పట్టుకొస్తే దాన్ని రేవంత్ సర్కార్ ఎత్తేసింది. గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని వార్డు మెంబర్ గాని సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల. దాన్ని ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో మా సహచార మంత్రివారిలో శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1994ల జనాభా తగ్గుదల కోసం తెచ్చిన గీ రూలు ఇన్నేళ్లకెనకకు పోయింది. అప్పుడు ఇద్దరే ముద్దు అన్నోళ్ళు ఇప్పుడు జనాభా పెంపు కోసం పార్లమెంట్ల సీట్ల పెంపు కోసం ఈ రూల్ ని ఎత్తేసిరన్నట్టు. ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలని ఎప్పటి నుంచో చాలా మంది ఉద్యమాలు లడాయిలు చేస్తూనే ఉన్నారు. ఇన్నేళ్లకు వాళ్ళ మొర ప్రభుత్వానికి ముట్టింది. ఎన్నో ఏండ్ల నుంచి ఊరికి సర్పంచ్ కాలేదు, మా వార్డుకు నెంబర్ కాలేదని ఫీల్ అయ్యేటోళ్ళ బాధ ఇప్పటికి తీరిందన్నట్టు. దీపావళి పండుగకు ప్రిపరేషన్స్ అవుతున్నాయా బుజ్జి? ఎప్పుడో లంగావని ఆర్డర్ పెట్టినా, చార్మినార్ నగలు తెచ్చుకున్నా, ఇక మేకప్ డబ్బాలు గోర్ల పెంట్లు కొంటే ప్రిపరేషన్ అయిపోయినట్టే. ఓష్ని పండుగ ప్రిపరేషన్ చెప్పంటే నీ మేకప్ ప్రిపరేషన్లు చెప్తావు. దీపాల సంగతి ఇంటికి దీపం మనమే గారా. ఎంతసేపు గాజులు బట్టలు వీడియోలు పోటువలు తప్ప పండుగ పని చూడవన్నట్టు. మొదలు పెట్టినారా మా అమ్మను కిలో బూరెలు 2 కిలోల బూందీ లడ్లు చేయమన్నా పేనెలు ప్యాకెట్లు రెడీగా పెట్టినా. దేవుడా, ఈ పిల్లతోటి కాదు గాని దీపాల పనులు ఎట్లా సాగుతున్నాయో అట్లా అరుచుకొనొద్దాం పాండ్రి. అబ్బో అంగడంతా మెరిసిపోతున్నది కదా. అటు నార్త్ దిక్కు పండుగ జోరు ఎట్లుంటుందో తెలుసు కదా. బజార్లన్నీ చెక్కున మెరుస్తున్నాయి, తీరొక్క డిజైన్ తయారు చేసి పబ్లిక్ ను ఆకర్షిస్తున్నాయి. ఆ బ్యారలు ఎట్లా నడుస్తున్నాయి, పండుగ గిరాకీ ఎట్లున్నదన్నా. बहुत ऐसे लोग जो कि हमारे देश से इनिशिएटिव लिए हैं बहुत सारे न्यू आइटम्स बनाने के लिए, जिसके लिए हम सब दुकान वाले इस साल बहुत खुश हैं. 2 फायदा उसमें हुआ है. एग्जैक्टली हमें तो फायदा हो गया कि चलो हम लोग लोकल चीज़ बना रहे हैं और लोकल चीज़ सेल कर रहे हैं. दूसरी फायदा हुआ है कि जो बना रहे हैं उनको भी इनकम का जनरेट हुआ है और उसका फायदा हम टोटली इकोनॉमिकली अगर देखें तो हमारे देश को बहुत फायदा हुआ है इस साल. అంతే అంతే, పండుగ అంటేనే అందరు కడుపు నింపాలి, అందరు చల్లగా ఉండాలని చేసుకుంటాం. ఇటు కరెంటు లైట్లతోటి పాటుగా మట్టి దీపాల తయారీ కూడా దండగానే సాగుతుంది. ఆ మట్టి దీపాలు మన ఇండ్ల ముందు పెట్టుకుంటే మన వాకిళ్లే కాదు వాళ్ళ జీవితాలలో కూడా వెలుగులు నింపిడోళ్ళం అవుతాం. ఇక అయోధ్య దీపోత్సవం గురించి చెప్పేదేమున్నది. ఏటా దీపావళికి రాములవారి గుడి దీపాల వెలుగులతోటి మెరిసిపోతది. ఆలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదల ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. లక్షల దీపాల కాంతుల నడుమ అయోధ్య నగరం అంతా కాంతులు గురిసే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అవును సిరమ్మ, తేనె ఎట్లా తయారైదిరా? గది కూడా తెలియదా? తేనెటీగలు పెడతాయి. అవునా, కొన్ని చోట్ల మనుషులు కూడా తేనె పెడుతున్నారు కదా. ఏంది దిక్కుమాలిన అనుమానం? మనుషులు తేనె ఎట్లా పెడతారు? అయ్యో, బొంబాయి మిఠాయిల బొంబాయి ఉంటదా? మైసూరు బోండాల మైసూరు కూడా ఉండదు. అట్లనే తేనెల తేనె కూడా ఉండదు. అబ్బా, ఏ ముచ్చట క్లియర్ గా చెప్పది. బొంబాయి మిఠాయి సాగదీసినట్టు సాగదీస్తావు. ఆ మాత్రం లాగ్ ఉండాలరా, అప్పుడు క్యూరియాసిటీ పెరుగుద్ది. ఇక బీపీ పెంచుకుంది చాలు గాని మనుషులు పెట్టే తేనె చూడు ఎట్లుందో. ఇండి గలిగితే కండగలదోయ్, కండగలవాడే మనిషోయ్ అన్నాడు గురజాడ. కానీ కండగలిగే తిండి ఏడ దొరకాలే, ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. ఎందుకు? ధరల కోసం అని అనుకునేరు. ఎందుకు? ధరల కోసమా అని అనుకునేరు. ధరల కన్నా దందాలతోటే గుబులైతున్నది. పొద్దు పొద్దుగాలనే లేచి గ్లాస్ వేడి నీళ్ళల్లో తేనె కలుపుకొని దాగితే ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు. తేనె తాగితే ఆరోగ్యం సంగతి దేవుడెరుగు. ఇట్లాంటి తేనె తింటే అనారోగ్యం పాలయ్యేటట్టున్నారు. తేనెటీగలతోటి కాకుండా బెల్లం పాకంతో తేనె తయారు చేస్తున్నారట. హైదరాబాద్ కంచన్ బాగ్ లో రైడ్ చేస్తే ఇన్ని బకెట్ల తేనె బయటపడ్డది. ఇదొకటేనా? అసలే దీపావళి సీజన్, స్వీట్ల గిరాకీ ఎట్లుంటదో తెలుసు కదా. ఎందుకో అనుమానం వచ్చి
ఢిల్లీలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వీట్ దుకాణాలు పాల దుకాణాల మీద రైడ్ చేస్తే అవి నోరు తీపియేసే మిఠాయిలు కాదు పానం ప్రమాదంలో పడేసే స్వీట్లు అని గుర్తుపట్టిండ్రు. ఢిల్లీలా ఈ ముచ్చట బయట పడ్డది. పండుగ కదా అని మనం అనుకుంటాం, స్వీట్లలో కెమికల్స్ కలిపి జనం పానాలతోటి ఆడుకుంటున్నారట. పైసలు పెట్టి అనారోగ్యం కొనుక్కుంటున్నాం, మళ్ళా ఆరోగ్యాలు బాగు చేసుకునేటందుకు దవాఖాన్లకు పైసలు పెడుతున్నాం. తిన్న అనారోగ్యమే, తినకున్న అనారోగ్యమే, అంతా కల్తీ కాలం. పెద్ద మనుషులకు ఏం కోరికలుంటాయిరా? నువ్వే చెప్పు, నీకు కూడా ఈడు గట్టిగానే ఉందిగారా. ప్రధానికి జోకేనా? అయ్యో చెప్పు. బతికినన్ని రోజులు మంచిగా బతికి కుక్కిల వడ్డంక అరుచుకునే దిక్కు లేక వాళ్ళ ఆలన పాలన చూసే మనుషులు లేక మదనపడే పెద్ద మనుషులు ఎందరో ఉన్నారు. అయ్యో కొంతమంది ఎట్లా చేస్తున్నారో చూస్తలేవా? ముసలోళ్ళు లేరని ఇంట్లోకెళ్ళి అవతలకి నూకేస్తున్నారు, కనీసం బుక్కడ బువ్వ కూడా పెడతలేరు. అవునరా, అసొంటోళ్లకు కనువిప్పు కలిగేటట్టు చేసిర్రు జగిత్యాల జిల్లాల. ఏం చేసిర్రు చూడు, ఒక ముసలమ్మ కుటుంబం అంతా కలిసి ఏ తీర్ల సంబర పెట్టిండ్రో. కొందరు కన్న తల్లిదండ్రులకు కడుపు నిండా అన్నం పెట్టని కొడుకులున్న ఈ కాలంలా తల్లిని అపురూపంగా చూసుకుంటున్న ముచ్చటిది. ఈ ముసలమ్మ పేరు శ్రీరాముల నరసమ్మ. 90 ఏండ్లు మంచానికే పరిమితమై షాన్నేళ్ళు అవుతున్నది. ఊకే ఇంట్లోనే ఉంటే బోరు కొడుతున్నది బిడ్డ. ఇన్నేళ్లు నన్ను ఆపతికి సంపతికి ఆదుకున్న ఊరు, నన్ను ఆదరించిన నా చుట్టాలు బంధువులు, నాతోటి ముచ్చట పెట్టిన నా దోస్తుల్ని చూడాలని అడిగింది కొడుకులని. నీ ముసలిదానా, నీకు సాకరీ చేసి పెట్టుడే ఎక్కువైతున్నదంటే నీ నూరు మొత్తం తిప్పాలనా? ఉన్నకాడు ఉండి పెట్టింది తిను అని అనకుండా ఇట్లా ఊరంతా ఈ తోపుడు బండి మీద తిప్పిర్రు. అప్పుడెప్పుడో పురాణాలనే చదివినాము, కంటి చూపు లేని తల్లిదండ్రుల్ని శ్రవణుడు కావడల తీర్థయాత్రలు తిప్పిండని. కానీ కలియుగంలా నిజమైన శ్రవణులుగా కానొస్తున్నారు ఈ శ్రీరాముల నరసింహ పుత్రుల్ని చూస్తుంటే. హెల్మెట్ భార్య రెండు ఒకటే తెలుసునా? గట్లెట్లయితది? 2000 హెల్మెట్ జీవితాంతం తోడుంటే భార్య రెండు ఒకటే ఎట్లయితే చెప్పు. భార్యను హెల్మెట్ ను రెండింటిని మొగాడు నెత్తిన పెట్టుకున్నంత సేపు బండే కాదు, ఆ ఇల్లు కూడా క్షేమంగా ఉంటది. వారే వా, ఏమన్నా చెప్పినవా సింపుల్ గా? నువ్వు గిట్లా యూట్యూబ్ లో ఉపన్యాసాలు చెప్తే లక్షల కొద్ది లైక్లు వస్తాయి. వాటి మీద నాకు పెద్దగా మోజు లేదు గాని గీ మేడం ఎవరో తగ్గేది లేదని అంటున్నదట, చూద్దాంపా. డీజే టిల్లు అని పోరలతోని డించకని దునికితే కోడలు అల్కగా స్టెప్పులేసింది. మొత్తానికి మామకు దగ్గర కోడలు అనిపించుకుంటున్నది పో ప్రీతిరెడ్డి. ఈ నడుమ కడుపులో ఒకటే మంట. ఎందుకు? మీ పక్కింటి పాపక్క మనవరాల చేతికి గాజులు కొన్నదా ఎట్లా? కరెక్ట్ చెప్పినవురా. అదే మరి, నీకు ఊకే కడుపు నొప్పి రాదు కదా, ఎవరైనా కొత్త చీర కొంటేనో బంగారం కొంటేనో ఎక్కలేని నొప్పులు వస్తాయి. మామూలుగా ఈ రోగం నాకు ఒక్కదానికే ఉండదని అంటవారా? ఇది నీకు ఒక్కదానికే కాదు, ప్రతి ఇరుగు పొరుగు ఉండే రోగమే. పక్కోళ్ళు మంచి చీర కట్టుకున్నా, మెడల మంచి నెక్లెస్ వేసుకున్నా, ఆదివారం బయటికి పోయినా ఒకటే తలకాయ నొప్పి ఉంటది మన పక్కోళ్ళకు. అంటే అది అంటువ్యాధంటవా? అసొంటిది అనుకోరాదు. అయినా ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు గాని మార్కెట్లకు ఏమో కొత్తగా వచ్చినాయట, చూద్దాంపా. అగో సుతిల్ బాంబులు కదా అని అనుకుంటున్నారా ఎట్లా? ఇవి బాంబులు కాదు, స్వీట్లు. కాకపోతే బాంబులు లెక్క ఉన్నాయన్నట్టు. ఇటు చూడుండ్రు ఇంకా. ఇవన్నీ స్వర్ణ ప్రసాదాలు అన్నట్టు. బంగారు పూత పూసిర్రు. కిలో 2000 3000 అనుకునేరు. అక్షరాల 1,11,000. జైపూర్ రాష్ట్రంలో అమ్ముతున్నారు దీపావళి పండుగ స్పెషల్ అని. మునుగోడులా వైన్స్ పెట్టాలంటే రాజగోపాల్ రెడ్డి సారు మస్తు రూల్స్ పెట్టిండట కదరా. సార్ ముందే చెప్పిండు కదా, పదవి కాదు నాకు ముఖ్యం, నా మునుగోడు ప్రజలే అని. అబ్బా, సర్కార్లో ఉండి మందుకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడంటే ఆ నియోజకవర్గ ప్రజలు ఎంత అదృష్టవంతులురా. చెప్తే నమ్మవు గాని ఆటోలో పరిమితికి మించి ఎక్కిచ్చురని డ్రైవర్ ను కారాపి మరి తిట్టిండు.
అరే పబ్లిక్ పానాలన్నా వాళ్ళ కష్టాలన్నా సార్కు ప్రేమ వేరే లెవెల్ అసలు. మరి గిల్ల కష్టాలు ఎట్లా కనిపించలేదబ్బా? స్టోరీలో మళ్ళా గీ ట్విస్ట్ ఏంది, సార్ దృష్టికి రాని సమస్యలు కూడా ఉన్నాయా మునుగోడులా? నాకు కూడా అదే అర్థమైతలేదురా. ఏది ఆ సమస్యను సార్ దగ్గరకు తీసుకుపోదాంపా. అసెంబ్లీ అంటే అరగంట ఆలస్యంగా వస్తాడేమో గాని మునుగోడు పబ్లిక్ కు ఆపతున్నదంటే అర నిమిషం కూడా జాగు చేయడు. అడగకుండా అన్ని పనులు చేసుకుంటూ పోయే రాజగోపాల్ రెడ్డి సారు మా ఊరు రోడ్ల సంగతి కూడా పట్టించుకోవాలి, మా గోడు వినాలే అని మునుగోడు సానబండ ఊరోళ్ళు సార్కు ఫ్లెక్సీ పెట్టి నిరసన తెలిపిర్రు. ఇది రోడ్డో బుడ్డ పొలమో అర్థం కాకుండా ఉన్నది. మునుగోడులా అణువణువు సార్ అరుచుకుంటూనే ఉంటాడు. ఈ సానబండను ఎట్లా మిస్ అయిండో ఏమో మరి. అసలే ఆనకాలం, ఆపై మట్టి రోడ్డు, ఏంది మా పరిస్థితి అని అంటున్నారు. తాగుడుతోటి జీవితాలు నాశనం అవుతున్నాయని మద్యం మీదనే యుద్ధం చేస్తున్న ఎమ్మెల్యే సార్ ఈ రోడ్డు సంగతి తెలిస్తే ఊకుంటాడు. ఏం చేస్తాడో చూడాలి మరి. ఈ రోజుల్లో ఆడోళ్ళైనా మొగోళ్ళైనా సమానం, ఇద్దరు అన్నిట్లలో పోటీ పడుతున్నారు కదరా. అవును, చదువులు కొలువులు ఎండ్ల మనం వెనకబడ్డా చెప్పు. అవునవును, ఏండ్ల తగ్గేదే లేదు. ఆకాశంలో సగం అవనిలా సగం. అంతేనా? ఆస్తుల కోసం కొడుకులేనా? మేమాత్రం కొట్లాడొద్దా అని నల్గొండలో ఎంత పని చేసిర్రో ఈడు బిడ్డలు. ఈ రోజుల్లా కోరి కోరి కొడుకుల గంటే కొరువు పెట్టేతందుకు వస్తలేరు. ఆడపిల్లలైతేనే ఆలన పాలన చూస్తారు, అమ్మను అయ్యను ప్రేమగా చూసుకుంటారు, చచ్చిపోయినా కండ్ల నీళ్లు తీస్తారు అని ఆడపిల్లలే ఉండాలని మెచ్చుకుంటుంటే అమ్మో వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు చూడుండ్రి. ఆస్తులల్ల తేడా వచ్చిందని పైసలు సమానంగా వంచలేదని ఇద్దరు బిడ్డలు కలిసి తల్లి అంత్యక్రియలు ఆపేసిండ్రు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరట నరసమ్మది. ఇద్దరు బిడ్డలే, ఆస్తులిద్దరికి సమానంగా వంచి ఇంత బంగారం నగదు మాత్రం ఎందుకైనా మంచిదని తన కన్నే పెట్టుకున్నదట. ఇంతల్నే అనారోగ్యం బారిన పడితే చిన్న బిడ్డనే సేవలు చేసిందట. ఇంత చిన్న బిడ్డ కాన్నే పానం వేయింది. ఇక పెద్ద బిడ్డకు అనుమానం రానే వచ్చింది. అమ్మ దాసిన పైసలు నగలేవి చెల్లె అంటే చెల్లె ముఖం చాటేసిందట. పెద్దామె పెద్ద మనసు చేసుకోలేదు, చిన్నామె మనసు కరగలేదు. ఇద్దరు అక్క చెల్లెలకు పంపకాలు దేకపోయే వరకు తల్లి పీనుగును ఇంటి ముంగల పెట్టుకొని కూసున్నారు. 3 రోజుల సంధి ఈ పంచాయతీ సాగుతూనే ఉన్నది. ఊరికి అరిష్టం పడుతుంది. అంత్యక్రియలు చేస్తారా చెయ్యరా అని గ్రామస్తులు అడిగితే అమ్మకన్నా ఎక్కువ ఆస్తులే అని మంకుపట్టు పట్టుకొని కూసున్నారట. చూడురి, కొడుకులైనా బిడ్డలైనా ఆస్తుల దగ్గర అందరు ఒక్కటే అనిపించిండ్రు. అనుబంధం లేదు, ఆత్మీయత లేదని నిరూపించిండ్రు. ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.